చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును గాక. జయించు వానికి దేవుని పరదయస్సులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. చాలు. క్రీస్తు ప్రభునందు మా దయచేసి అందరూ తలైలా పెట్టండి. దేవుని సన్నిధిలోనికి వచ్చి అశ్రద్ధ అనేది చాలా పెద్ద పాపం. అశ్రద్ధగా కూర్చొని ఎక్కడో మనసు పెట్టుకొని మనో నిదానం లేకుండా మనసు దేవుని వైపు కాకుండా వచ్చామంటే వచ్చాం, కూర్చున్నామంటే నన్ను చూడమని చెప్పట్లేదు, కానీ ప్రతి ఒక్క సేవకునిలో దేవుని ఆత్మ అభిషేకము ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతారు కనుక దేవుని వాక్యం వైపు మీ మనసు పెట్టండి. తల కిందికి పెట్టుకోవడం అలా ఎవరు చేయొద్దు. పిల్లల్ని అలర్ చేయకుండా చూసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. వాళ్ళతో మీరు మాట్లాడే సమయంలో వారిని అల్లరి చేయకుండా చూసుకోండి. ప్రభును ఆరాధించే మనము ఆరాధన క్రమం చాలా ముఖ్యమైనది. ఈ కొద్ది సమయం 2 గంటల సేపు, 8 గంటల నుంచి 10-10:30 గంటల వరకు కొద్దిసేపు కూడా మనము ప్రభు వైపు చూడకపోతే నెక్స్ట్ దినాల్లో ఎలాగా, వచ్చే వారంలో నీకు ఎలా కాపుదల. సెల్ ఫోన్లు కూడా సైలెంట్లో పెట్టుకోండి. ముఖ్యమైన ఫోన్ అయితే కూడా ఆరాధన అయిన తర్వాతనే ఈ ఫోన్లో మాట్లాడాలి. గమనించండి ప్రియులారా, గత వారంలో ఎఫెసీ సంఘమును గూర్చి, ఎఫెసీ యొక్క చరిత్రను మనం విన్నాం. రెండవదిగా ఎఫెసీ సంఘమునకు దేవుడు ఏ విధముగా ప్రత్యక్షమయ్యారో, దేవుని యొక్క ప్రత్యక్షతను గూర్చి కూడా మనం విన్నాం. మూడవదిగా ఎఫెసీ సంఘం యొక్క క్రియలు, శ్రమ, దానిని గురించి దేవుడు మెచ్చుకున్నది మనం విన్నాం. నాలుగవదిగా ఎఫెసీ సంఘము లో ఉన్న తప్పు ఏమిటి అనంటే, ఆరంభములో ఉన్న ప్రేమ, ఆరంభములో ఉన్న ఆసక్తి. బైబిల్ గ్రంథం మనకు తెలియజేసే మాట ఏమిటంటే, దేవుని బిడ్డలైన వారిలో ఆసక్తి తగ్గకూడదు. ఈ లోకంలో జీవించినంత కాలము మనలో ఆసక్తి అనేది తగ్గకూడదు. ఒకసారి రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనములో వ్రాయబడిన మాటను ఒక్కసారి చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. బాగా వినాలి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఇలా చూడాలి దయచేసి. మాంద్యులు అంటే మత్తు అనేది ఉండకూడదు విశ్వాసంలో. ఆత్మయందు తీవ్రత, ఇంకా నా ప్రభు నేను ఆరాధించాలి, నా ప్రభు కొరకు నేను పని చేయాలి, నా ప్రభు సన్నిధికి వెళ్ళాలి,
నా యొక్క దేవుని మాటలు వినాలి అని ఆసక్తి విషయంలో మందెము రాకూడదట, మత్తు రాకూడదు. ఎప్పుడు ఆసక్తిగానే ఉండాలి. ఇక్కడ తప్పు ఏమిటంటే మొదట ఉన్న ప్రేమ వదిలింది అనే తప్పు. ఆరంభములో ఉన్న ఆసక్తి, ఆరంభములో ఉన్న ప్రేమ, ఆరంభములో ఉన్న దేవుని కొరకు జీవించిన విధానము ఈ సంఘములో కొంతకాలానికి తగ్గిపోయింది. నేను క్రైస్తవ విశ్వాసుల్లో కూడా వారు శ్రమలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, అనారోగ్యముతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, కష్టంలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మీద ఎంతగా ఆధారపడ్డాడో, దేవుని మీద ఎంతగా వారు ఆనుకున్నారో, దేవుని ఎంతగా ప్రతిమాడారో, ఆ సమయంలో శ్రమంతా తీరిపోయిన తర్వాత కొంతమంది ఆ మొదటిదంతా మర్చిపోతారు. అదంతా మర్చిపోయి ఇప్పుడు మేము బాగున్నాం, మాకేం అవసరం లేదు అని అలాంటి పరిస్థితిలో ఉంది సంఘం. అందుకనే సంఘముతో దేవుడు తెలియజేసే మాట ఏమిటంటే, మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. అయితే తర్వాత వచనములో ఏమంటున్నారంటే, నీవు ఏ స్థితిలో నుండి పడిపోయావో జ్ఞాపకం చేసుకో. ప్రతి వారు కూడా వారి జీవితంలో వారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఒకప్పుడు నా స్థితి ఏమిటి? 5వ వచనములో నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని, బాగా వినాలి. ఏ స్థితిలో నుండి పడిపోయావో నీవు జ్ఞాపకము చేసుకో. మొదట నీ స్థితి ఎలా ఉండేదో, మొదట నీ భక్తి ఎలా ఉండేదో, మొదట నీ విశ్వాసం ఎలా ఉండేదో, ఏ స్థితి నుండి పడిపోయావో దానిని జ్ఞాపకం చేసుకో. మన యొక్క జీవితాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకని పలుమార్లు నా సాక్ష్యాన్ని మీకు తెలియజేస్తూ ఉంటాను. 2001వ సంవత్సరంలో మరణంచుల్లోనికి వెళ్ళిన నేను ఈ రోజుకి కూడా నేను మర్చిపోను. ఈ రోజే కాదు, నా ప్రాణం పోయేంత వరకు నేను మర్చిపోను. మర్చిపోకూడదు. మర్చిపోతే అది జీవితమే కాదు. దేవుని బిడ్డల్లో ఎప్పుడు కూడా ఉండవలసిన కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకము చేసుకోవాలి. మొదటి స్థితిని జ్ఞాపకము చేసుకోవాలి. చాలా మంది చెప్తారు, మేము ప్రభుని నమ్మిన తర్వాత మా కష్టాలన్నీ పోయాయి అంటే, ప్రభు నమ్మకమునకు నీవు చాలా కష్టములో ఉన్నావు. కాబట్టి ఆ కష్టాన్ని ఎప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. దేవా, ఫలానా రోజున మేము ఫలానా శ్రమలో ఉన్నప్పుడు మమ్మల్ని మీరు కాపాడారు, రక్షించారు, నేను మరువలేనయ్యా నీ కార్యాన్ని. జ్ఞాపకము చేసుకో. ఒకవేళ జ్ఞాపకము చేసుకోకపోతే జరిగేది ఏమిటంటే, నీవు మారు మనస్సు పొందితేనే సరి. నీవు మొదటి క్రియలను చేయము, అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. అంటే మొదట ఉన్న ఆసక్తిని మరలా తెచ్చుకో, మొదట ఉన్న భక్తిని మరలా తెచ్చుకో. నీవు అలాగ చేస్తే సరిపోతుంది. ఒకవేళ నీవు అలా చేయలేదా, ఏమంటున్నారు? అలా చేయకపోతే అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వస్తా. ఎవరొస్తారట? ప్రభుంటున్నారు, నేను నీ వద్దకు వస్తా. ఏ గడియలో వస్తానో తెలియదు, రావడం మాత్రం ఖాయము. నీవు మర్చిపోయి ఉన్నావు కాబట్టి, నీవు ప్రేమను వదిలిపెట్టావు కాబట్టి, నీవు భక్తిని వదిలిపెట్టావు కాబట్టి, నీ స్థితిని నీవు మర్చిపోయావు కాబట్టి, నేను తప్పకుండా నీ దగ్గరికి వస్తా. వచ్చేం చేస్తానట?
వచ్చి ఏం చేస్తాడట? నీ దీపస్తంభమును దాని యొక్క నుండి తీసివేస్తాడు. ఈ మాట చాలా భయం కలిగించిన మాట. అంటే దాన్ని తీసివేస్తారు, దీపస్తంభము. ఒక మాటలో చెప్పాలంటే దీపస్తంభము మనలో ఉన్నది దీపము. రెండు దీపాలు, ఒకటి ఆత్మీయమైన దీపము, రెండవది మన ప్రాణమే ఒక దీపం. ఆ దీపం ఆరిపోయిన తర్వాత ఇంకా కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారమ్మా. ఇలా చూడండి దయచేసి. దీపం ఆరిపోయిన తర్వాత ఏమైనా చేయగలమా? అందుకని పెద్దలు చెప్పే మాట, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. ప్రాణం ఉండగానే నీ జీవితాన్ని సరి చేసుకోకపోతే, నీ బ్రతుకు సరి చేసుకోకపోతే పోయిన తర్వాత ఏం చేస్తావు? అందుకనే ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, నీవే స్థితిలో నుండి పడ్డావో జ్ఞాపకం చేసుకో. కొంతమంది అంటారు మాకు దేవుని మీద ప్రేమ ఉంది అంటారు. లేదు. ఎందుకంటే ప్రేమ ఉందన్న వారు క్రియల్లో చూపించాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియ, నాకు ప్రభు అంటే ప్రేమ అంటే, ప్రేమను నీవు ప్రభును స్తుతించకుండా ఉండలేవు. ప్రభు మీద నీకు ప్రేమ ఉంటే ప్రభు యొక్క సన్నిధికి నీవు రాకుండా ఉండలేవు. ప్రభు మీద నీకు ప్రేమ ఉంటే ప్రతిదినము ప్రార్థన చేసుకోకుండా ఉండలేవు. నేను బాగానే ఉన్నాం అనుకుంటారు కొంతమంది, కానీ పడిపోయి ఉన్నారు. అందుకని జ్ఞాపకం చేసుకో. నీవు పడిన స్థితిని జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని వద్ద నుండి తొలగిస్తాను. బైబిల్ గ్రంథములో దేవుడు కొందరికి తీసివేసిన, తొలగించిన కొన్ని విషయాలు మనకు కనబడతాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 28వ వచనములో, మత్తయి సువార్త 25వ అధ్యాయం 28వ వచనములో, ఆ తలాంతులను వారి యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వారికి ఇయుడి. బాగా వినాలి. ప్రభు ఒకరికేమో 5 తలాంతులు, ఒకరికి 2, ఒకరికి 1 తలాంతు ఇచ్చి ఉపమానములు తెలియజేస్తారు. అయితే ఆ తలాంతుల యొక్క ఉపమానములో వారు చేసిన పని ఏమిటంటే ఒకడు పూడ్చిపెట్టాడు. 5 చేసిన వాడేమో 5 తీసుకున్న వాడేమో 10 చేశాడు, 2 వాడేమో 4 చేశాడు. ఒకడిచ్చిన 1 తలాంతు ఇచ్చిన వాడేమో పూడ్చిపెట్టాడు, దాచిపెట్టాడు. అయితే కొంతకాలానికి దేశాంతరం పోయి ఆ యజమానుడు వచ్చి అడిగినప్పుడు, ఉపమానములో ప్రభు వచ్చి అడిగినప్పుడు 5 వాడు అంటున్నాడు, అయ్యా నీవు నాకు 5 ఇచ్చావు, ఇదిగో నేను 10 చేస్తాను. 2 ఇచ్చావు, 4 చేస్తాను. 1 తీసుకున్న వాడు ఏమంటున్నాడంటే, అయ్యా నీవు కఠినుడవని నేను ఎరిగి ఇదిగో నీ తలాంతు నేను భూమిలో పూడ్చిపెట్టాను, తీసుకు. అయితే దానిని దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి యొక్క నుండి తీసివేసి, తలాంతుని తీసివేసి. తలాంతు అంటే నీకున్న దానిని దేవుడు తీసివేసిన తర్వాత ఆయన తీసివేయక మునిపే, ఆయన తొలగించక మునిపే నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. కానీ తీసివేసిన తర్వాత మరలా పొందను. పోగొట్టుకున్న తర్వాత ఏదైనా కావచ్చు. విశ్వాసాన్ని పోగొట్టుకున్న తర్వాత మరలా సంపాదించుకోవడం కష్టం. ఒక వరమును పోగొట్టుకున్న తర్వాత, దేవుడిచ్చిన వరాన్ని పోగొట్టుకున్న తర్వాత దాన్ని మరలా పొందడం చాలా కష్టం. ఏది పోగొట్టుకున్నా, డబ్బు పోగొట్టుకున్నా, బంగారం పోగొట్టుకున్నా, సంపాదించుకోవాలంటే కష్టమే. ఏదైనా కష్టమే. అవైతే మరలా ఎలాగో సంపాదించుకోవచ్చేమో కానీ దైవ సంబంధమైనవి ఏవైనా కోల్పోతే. అందుకే ఇందాక చదువుకున్న, ఒక్కసారి వెలిగింపబడి పరిశుద్ధాత్మలో పాలు పొంది లోక సంబంధమైన వరములను రుచి చూచిన తర్వాత తప్పిపోయిన వారు మనుష్య కుమారుడి విషయంలో 2వ మారు సిలువేసినట్లు అట్టివారు మరలా నూతన పొందుట సాధ్యం. దేవుడు ఇక్కడ అంటున్నాడు, నేను తీసివేస్తాను.
ఈ తలాంతులు తీసివేసినట్లుగా నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన వాటిని తీసివేస్తాడు. 29వ వచనములో కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధిగా కలుగును, లేని వాని యొద్ద నుండి వారికి కలిగినదియు తీసివేయబడును. ఎవరైతే సంపాదించుకుంటారో సంపాదించుకున్న వారికే, ఇచ్చిన వారికే దేవుడు ఇస్తారు. పోగొట్టుకున్న వారికి వారి దగ్గర ఉన్నది కూడా తీసేస్తాడట. ఇదన్నీ పోగొట్టుకునేటోడు వీరికి ఇచ్చిన ప్రయోజనం ఏంటి? కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను తీసివేస్తాను, తొలగిస్తాను. ప్రియులారా గమనించాలి, ఇక్కడ తలాంతులు తీసివేస్తాను అంటున్నాడు. ప్రకటన గ్రంథంలో ఇందాక చదువుకున్నట్టుగా దీపస్తంభమును తొలగిస్తాను. దీపస్తంభము లేక నీ ఆత్మీయ జీవితాన్ని, శరీర జీవితాన్ని ఒక మాటలో చెప్పాలంటే ఇందాక చెప్పినట్లుగా ఈ ప్రాణమే ఒక దీపం. ఇది పోయిన తర్వాత ఏం చేస్తాం? ఏం చేయగలం? అందుకే ఇది ఉన్నంత వరకు ఆయన కొరకు బ్రతకాలనే ఆశ కలిగి మనం ఉన్నాం. ఊపిరినంత వరకు, ఈ ప్రాణమున్నంత వరకు ఆయన కొరకు మనం బ్రతకడానికి ప్రయాసపడాలి. కానీ పోయిన తర్వాత ఏది మరలా ఈ సంఘాన్ని దేవుడు తొలగించాడు. మొదటి శతాబ్దములో టర్కీ దేశస్తులు వచ్చి ఎఫెసీ సంఘం మీద దాడి చేసి ఆ పట్టణాన్ని శిథిలం చేశారు. దేవుడు చెప్పినట్లుగానే నీ దీప స్తంభమును తొలగిస్తానన్నట్లుగానే ఆ సంఘము మారు మనస్సు పొందనందున దాని యొక్క స్థితిని, దాని యొక్క ఆ పట్టణాన్ని దేవుడు తొలగించి వేశాడు. కాబట్టి నీ జీవితంలో నీకున్న దానిని దేవుడు తీసివేస్తాడేమో. తీసివేయక మునిపే, నీ అందరూ నుండి తొలగిపోక మునిపే, దేవుడు తొలగించక మునిపే, నీ అందరికి ప్రభు రాక మునిపే నీ మొదటి స్థితిని జ్ఞాపకము చేసుకో. మరొక వచనాన్ని కూడా మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచనాన్ని కూడా చదువుకున్న. మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచనం. కాబట్టి దేవుని రాజ్యము మీ అందరి నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడినది వారితో మీతో చెప్పుచున్నాను. ఆ దినాలలో శాస్త్రులైన వారు, పరిచయులైన వారు, వారు భక్తిగా ఉండేవారు కాదు. వారికి అన్ని కూడా వ్యతిరేకమైన మాటలే. ప్రభు మీద అన్ని తప్పులు మోపాలనేది వారి ప్రయత్నం. వారు భక్తిగా ఉండేవారు కాదు, నీతిగా ఉండేవారు కాదు, పరిశుద్ధంగా ఉండేవారు కాదు. కానీ ప్రభు మీద తప్పు పట్టాలని చూసేవారు. అందుకనే ప్రభు అంటున్నారు, మీకు దేవుని రాజ్యము మీ అందరి నుండి తొలగిస్తా. మాకంత తెలుసు అని మీరు అనుకుంటున్నారేమో. దేవుని రాజ్యములో మీకు స్థానము లేదు. పరలోక రాజ్యములో మీకు స్థానం ఉండదు. శాస్త్రులైన వారికి, పరిచయులైన వారికి పరలోకములో ఏం లేదంటే స్థానము లేదు. నాకంత తెలుసు అనుకున్న ఎవరికైనా కానీ, అందుకనే సేవకుడైన, విశ్వాసి అయిన జీవిత కాలం అంతా కూడా నేర్చుకునే వాడిగా ఉండాలి. ఎలా ఉండాలి? నేర్చుకోవాలి. దైవజనుడు దేవదాసయ్య గారు మహాభక్తుడు. ఈ బైబిల్ నటాయి గారు ఇలాగ మూసి చదివేవారు. ఇలా మూసి బైబిల్ అంతా చదివి అంత ఖండత్వం, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ చూడకుండా చదవగలిగిన మహా గొప్ప భక్తుడు దైవజనుడు దేవదాస్. అయ్యగారి దగ్గరికి వచ్చి ఎవరైనా, అయ్యా మీరు మహాభక్తుడయ్యా, నీకు అంత తెలుసు అయ్యా అంటే దేవదాసయ్య గారు అనేవారట, అబ్బాయి నాకేం తెలుసు అబ్బాయి, నాకేం తెలియదు అబ్బాయి, నాకు కొంచెమే తెలుసు అబ్బాయి అనేవారట. అది దేవునికి మహిమ కలుగును గాక. మనకైతే కొంచెం తెలుసు, అంత తెలుసు. ఈ శాస్త్రులు, పరిచయులు ఆ విధంగా మాట్లాడుతుంటే ప్రభు అంటున్నారు, మీకు దేవుని రాజ్యము, దేవుని రాజ్యము మీ అందరి నుండి తొలగింపబడుతుంది. దేవుని రాజ్యమునకు మీరు వారసులు కారు. కాబట్టి దేవుని యొక్క విశ్వాసులరా, ప్రభు మనం మారు మనస్సు పొందకపోతే దీపస్తంభాన్ని తొలగిస్తానంటున్నాడు, తలాంతులు తొలగిస్తానంటున్నాడు, చివరిగా దేవుని రాజ్యాన్ని కూడా తొలగించేస్తాను. ఇంకేం లాభం ప్రభు నన్ను?
ఈ లోకములో మన ప్రయాస దేని కొరకు అంటే ఆయన రాజ్యము కొరకు ప్రయాస. ఇక 7వదిగా చూసినట్లయితే ఇక్కడ ఒక సలహా లేక కోరికను తెలియజేస్తూ ఇలా గమనించాలి. 6వ వచనాన్ని చదువుకున్నాం. ప్రకటన గ్రంథము. ఈ ఒకటి నీలో ఉన్నది నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. మొదటి చెప్పిన మాటే మరలా తెలియజేస్తూ సలహా తెలియజేస్తున్నాడా? చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. జాగ్రత్తగా గమనించాలి. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. మీ అందరికీ చెవులున్నాయా? మాట్లాడుతుంది. కానీ ఎందుకు ఇక్కడ ప్రభు చెవి గలవాడు వినుగాక అంటే కొంతమందికి చెవులు ఉంటాయి కానీ దేవుని మాటలు వినరు. ఎవరు చెప్పే మాట? సంఘములతో ఎవరు చెప్పే మాట? పాస్టర్ గారు చెప్పే మాటలు ఉందా ఇక్కడ? ఎవరు చెప్తారట? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. ఎవరు చెప్పుచున్న మాట? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఒక మాటలో చెప్పాలంటే మనకు చెప్పేవారు ఎవరు అంటే వాక్యములు. కొన్ని వచనాలు మనం చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 29వ వచనములో, అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 29వ వచనములో, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకోవడమని చెప్పాను. బాగా వినాలి. ఆత్మయే దైవ సేవకుల్లో ఉండి చెప్పేది. ఫిలిప్పు దగ్గరికి దేవుని ఆత్మ వచ్చి నీ వెళ్ళు, రథము దగ్గరికి వెళ్ళు, ఆ నపుంసకుడి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క వార్తను చెప్పమని ఆత్మ ఫిలిప్పులోనికి వచ్చినట్లుగా, ఫిలిప్పుతో మాట్లాడినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. అదే అధ్యాయంలో 39వ వచనములో చూస్తే వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. ప్రభు యొక్క ఆత్మ బోధించేదే దేవుని ఆత్మ. ఫిలిప్పును మరొక స్థలానికి తీసుకొని వెళ్ళింది ఆత్మ. మిగతా దినాల్లో చాలా మంది ఆత్మ లేదు. అలాంటి వారికి ఇందాక చదివిన ఒక వచనమే చెప్తున్నాను. ఇందాక వాక్య పఠనంలో చదివాను. ఏమని? మరలా చదువుతారా? మత్తయి సువార్త వాక్య పఠనంలో చదివాను కదా. పరిశుద్ధాత్మ లేదనే వారికి ఆ మాట చాలు. నేను గుర్తు పెట్టుకున్నట్లయితే ఇక్కడ ప్రభు చెప్పే మాట ఏంటంటే మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడే వారికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడే వారికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఇది నేను చెప్పే మాట కాదు, సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. ఏమని? కొంతమంది ఆత్మ లేదు, వరాలు లేవు, స్వస్థతలు లేవు. స్వస్థతలు ఉన్నాయా లేవా? మాట్లాడలేదు. ఆత్మ ఉందా లేదా? పరిశుద్ధాత్మ ఉందా లేదా? స్వస్థతలు ఉన్నాయా లేవా అనడానికి వారంలో ఒక గొప్ప దైవజనుడు చనిపోయాడు. ప్రపంచంలో ఎంతో పేరుగాంచిన దైవజనుడు పాల్యాగించో దైవజనుడు. ఆయన 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తనకు టీబీ వ్యాధి వచ్చి చాలా వీక్ అయిపోయాడు. ఇంత చేయక మంచం పట్టిపోయాడు. తాను బ్రతుకుతాడనే నమ్మకం అతనికి లేదు. డాక్టర్లు చెప్పారు ఏమంటే ఇక 6 నెలల్లో చనిపోతాం. ఎన్ని రోజుల్లో?
6 నెలల్లో చనిపోతాడు. ఒకరోజు బైబిల్ ఇచ్చారంటే మొదటిగా బైబిల్ ఇస్తే తిట్టాడు. నాకు అవసరం లేదు బైబిల్, పో, నేను చదవనన్నా. ఎంత తిట్టినా కూడా ఒక చిన్న అమ్మాయి అలాగే పదే తీసుకొని వచ్చి బైబిల్ ఇస్తే ఆయన బైబిల్ చదివి మారిపోయి డాక్టర్లైన వాళ్ళు చేతులు ఎత్తేసారు. కానీ బైబిల్లో నాకు వైద్యుడు దొరికాడు, ఏసే వైద్యుడని, ఏసయ్య అనేక మందిని స్వస్థతపరచడం 4 సువార్తల్లో చదువుకొని యేసు ప్రభువారే నిజమైన దేవుడని ప్రభు నమ్మిన తర్వాత ఆయనకు దేవుడు స్వస్థతను కలిగించారు. చెప్పండి. ప్రపంచంలోనే గొప్ప సేవ, గొప్ప సంఘం ఆయనది. ఆయన సంఘాన్ని మనం చూపించినప్పుడు నిజంగా అలా ఉండాలి. మీరు కూడా తప్పకుండా తెల్లటి వస్త్రాలు, ప్రతి ఆదివారం తెల్లటి వస్త్రాలు, వాళ్ళందరూ తెల్లటి వస్త్రాలు వేసుకొని ఏక స్వరముతో ఆరాధన చేస్తుంటే ఆ మందిరంలో ఎంత బాగుందో. కలర్ బట్టలొద్దు, తెల్లటి వస్త్రాలు తప్పకుండా ప్రతి ఒక్కరు ఒక 2-3 జతలు తెల్లటి వస్త్రాలు, ఒక జత ఉన్నా పర్వాలేదు, వారానికి ఒకసారి దాన్ని ఏం చేయండి చెప్పండి, శుభ్రం చేసుకోండి. శనివారమే రెడీ చేసుకొని ఇస్త్రీ చేసుకొని ఆదివారం అందరూ తెల్లటి వస్త్రాలు, తెల్ల పావురాల వలె దేవుని సన్నిధిలో ఉంటే అంత బాగుంది. ఈరోజు ఆయన సంఘము లక్షలాది మంది సంఘం. 6 నెలల్లో చనిపోతారని డాక్టర్లు చెబితే దాదాపుగా ఆయనకు మన చనిపోయే సమయానికి 85 సంవత్సరాల వయసులో ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారు. దేవునికి మహిమ కలుగునుగాక. నయా లేవా? 5 సాక్ష్యాలు కాదా? మన సంఘములో ఎంతమంది? మన దానియేలు వారి గృహంలో ఆరాధన చేసేటప్పుడు ఒక కుమార్తెను తీసుకొని వచ్చాను. ఆ కుమార్తె ఇందాక చెప్పాను చూడండి, స్వస్థత పొందిన తర్వాత కొంతమంది మారిపోతే తప్పదు మరలా. ఎన్నిసార్లు చెప్పాను ఆ అమ్మాయికి, అలా కాదమ్మా, ఇలా ఉండాలమ్మా, వినలేదు. ఈ మధ్య కాలంలో ఆమె చనిపోయింది. కానీ కొంతకాలం మందిరం మానేస్తారు బాగైపోతే. మేలు పొందిన తర్వాత చాలా మంది మానేస్తారు. అమ్మాయి ఇంత చేయింత కాలం వారమ్మ నాన్న కూడా చేతులు ఎత్తేస్తారు, చనిపోతుంది అయ్యా, చనిపోతుంది. ఒక రోజున 2 స్త్రీలు పట్టుకొని వచ్చాను. నేను ఇలా నిలబడుకొని ఉంటే ప్రార్థన చేస్తుంటే పట్టుకొని వచ్చి, వినాలి దయచేసి. దగ్గరికి వచ్చిన తర్వాత, అయ్యా నేను చనిపోతానయ్యా, మాట కూడా మాట్లాడలేకపోతుంది. అయ్యా నేను చనిపోవాలని ఉందయ్యా, నన్ను ఎవరు ఇంట్లో చూడట్లేదయ్యా, నా కోసం ప్రార్థన చేయండి అయ్యా, నేను చనిపోవాలయ్యా అందా అమ్మాయి. నేను చెప్పానమ్మా, నువ్వు చనిపోవు, ప్రభు నిన్ను స్వస్థత పరిచేది. అద్భుత రీతిగా ఆ అమ్మాయిని దేవుడు స్వస్థత పరిచి సజీవంగా అలా ఉన్న అమ్మాయి దేవుడు బాగు చేసి చాలా సంవత్సరాలు జీవించింది. ఆమెను బట్టి ఆమె వెళ్ళిపోయింది. మరొక సాక్ష్యం, అక్కడ మన ప్రభాకర్ స్థలముల ఆరాధన జరిగేటప్పుడు ఒక కుమారుని ఎత్తుకొని వచ్చాడు రాజన్న. ఫస్ట్ వారం ఎలా వచ్చాడు చెప్పండి? మోసుకొని వచ్చాడు, పడుకోబెట్టాడు. చివరి కళ్ళు పోయాయి, 2 చేతులు పోయాయి, 2 కాళ్ళు పని చేయట్లేదు. డాక్టర్లు ఇంటికి పంపించారు, చనిపోతాడు. ఫస్ట్ వారం మోసుకొని వచ్చి పడుకోబెట్టారు. 2వ వారం కుర్చీలో కూర్చున్నాడు. 3వ వారం ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చారు. కనబడితే చెప్పేవాడు, అబ్బా అయ్యా నేనేనప్ప దేవరప్ప, నానల్లప్ప దేవరప్ప, నేనేనయ్యా. ఇది ఎక్కడ నేర్చుకున్నారేమో కానీ ఏదైనా చేసుకోండి పట్టుతాను. ప్రియులారా, కొంతమంది సేవకుడు అనుకుంటారు, సేవకుడు కాదు. నిన్ను నన్ను మనందరినీ స్వస్థత పరిచేది యేసుక్రీస్తే. స్వస్థత లేవు, ఆత్మ లేదు అనేవారికి యేసు ప్రభు ఫస్ట్ వారంలో మీకు చెప్తాను. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం. అయ్యగారు పాడిన పాటలు ఏమనుంది? అప్పుడును ఇప్పుడును ఎప్పుడును వైద్యుడవు, అప్పుడును ఇప్పుడును ఎప్పుడును వైద్యుడవు, రక్షకుడా
ఎంతో మంది ఈ విధంగా మాట్లాడేవారు ఉన్నారు. అందుకొరకే చెప్పే మాట, ఆత్మ ఉందా లేదా చెప్పండి గట్టిగా. మాట్లాడేది ఆత్మ, బోధించేది ఆత్మ, ఇదిగో జరగబోయేవి చూపించేది దేవుని ఆత్మ. గమనించాలి. మనకు వచనాన్ని కూడా మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము, అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనములో పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెదకుచున్నారు. పేతురు గారు ఒక దర్శనాన్ని చూస్తూ ఆలోచిస్తూ ఉంటే ఆత్మ చెప్పే మాట ఏంటంటే, ఇదిగో పేతురు, నీ దగ్గరికి రావాలని ముగ్గురు వ్యక్తులు రెడీగా ఉన్నారు. ఆత్మే చెప్తుంది, ఆత్మే నడిపిస్తుంది. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆత్మ లేదు అన్నవాడు ఎందుకు నమ్మాలి ప్రభు? ఆత్మ లేదు అన్న వారికి యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. అలాంటి వారితో మనము కూడా పాలివారైతే మనకు కూడా తప్పు. అలాంటి వారిని మన దగ్గరికి కూడా రాలేదు. మన నాకు వచ్చారా క్యాండికి వచ్చాను మన పిల్లలు అలా చెప్పండి. బైబిల్లో లేని నేనేం చెప్పట్లేదు. బైబిల్లో ఉందా లేదా చెప్పండి. ఆత్మ లేకపోతే పరలోకానికి వెళ్ళలేము మనం. అంత గొప్ప దైవజనుడు దేవదాసాయి గారు ఏమని పాడారు? నేనిక సిద్ధముగా నేనని తెలిసినది నిలుకు గానం పరిశుద్ధాత్మయే నాలో కడకు సిద్ధము చేసి కొనును త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్మో తండ్రి. నాకు నేనుగా సిద్ధపడలేను, నీ ఆత్మయే నన్ను సిద్ధపరచు, ఆత్మయే బోధించు. 11వ అధ్యాయము 12వ వచనములో అప్పుడు ఆత్మ నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చెను. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చి నేను కొర్నేలి ఇంట ప్రవేశించితిని. వెళ్ళు. ఎదురుగారితో ఆత్మ అంటున్నాడు, నీవు నీ దగ్గరికి వచ్చిన వారితో నీ వెళ్ళు. ఆత్మదేవుడు మనతో మాట్లాడేది. యోహాను సువార్త 14వ అధ్యాయము చివరిలోకి వచ్చాం. 26వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము. ఆదరణకర్త తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. పరిశుద్ధాత్మయే బైబిల్ అందరినీ కూడా మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట ఎవరు వినాలి?
ఎవరు వినాలి? చెవి గలవాడు వినును గాక. నీ వినట్లేదంటే నీకు చెవులు లేవేమో. దేవుని స్వరం వినే చెవులు, దేవుని మాట వినే చెవులు నీకు లేవేమో. నీకు లేవని ఆత్మే లేదు అంటే అంత తప్పు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మను కోరుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవాలి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. ఎవరు నేర్పే మాటలు చెప్పండి? సేవకులు ఎవరి మాటలు చెప్తున్నారు మీకు? ఆత్మ నేర్పే మాటలు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నట్లుగా ఆత్మ నేర్పే మాటలు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే మనకు నేర్పించేవాడు, మనకు చెప్పేవాడు, మనతో మాట్లాడేవాడు. లాస్ట్ వచనం చదవండి. లాస్ట్ గా దేవుని యొక్క వాక్యములో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీరు నిలుచుచున్నది, ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి బోధించి మీకు బోధించుచున్న ప్రకారముగా ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. మీరు పొందిన అభిషేకమే మీకు బోధ చేస్తుంది. ఎవరైతే దేవుని ఆత్మను పొందుతారో ఆత్మే వారికి చెప్తుంది, ఇలా కాదు నాయన, ఇలా ఉండాలి, అమ్మా ఇలా ఉండాలి. కాబట్టి ఈ సంఘముతో మాట్లాడినట్లుగా నేడు కూడా మనతో ప్రతి ఆదివారం ఎవరు మాట్లాడుచున్నారు? ఎఫెసీ సంఘముతో మాట్లాడిన ఆత్మ నేడు కూడా మనతో మాట్లాడుచున్నారు. ఆ మాటలు విందాం. ఇంకా వచ్చే వారంలో మిగిలిన విషయాలు, బహుమానం ఇచ్చాడ సంఘానికి, ఆ బహుమానాన్ని గురించి వచ్చే వారంలో విందాం. చాలా సమయం పడుతుంది కనుక ముగిస్తూ మొదటి దినము నుంచి పోయిన వారంలో ఎఫెసీ సంఘం యొక్క చరిత్రను విన్నాం. ఎఫెసీ సంఘం యొక్క చరిత్రను విని ఆ సంఘమునకు దేవుడు ఏ విధముగా ప్రత్యక్షమయ్యారో రెండవది విన్నాం. ఆ సంఘమును దేవుడు ఏ విధముగా మెచ్చుకున్నాడో మనం విన్నాం. మూడవదిగా సంఘము దుష్టులను చెడును అసహించుకుంటుంది అని విన్నాం. నాలుగవదిగా సంఘములో తప్పు మొదట ఉండిన విశ్వాసం, మొదటి విండిన ప్రేమను విడిచిపెట్టిందని విన్నాం. మందలిస్తున్నాడు. ఐదవదిగా నీవే స్థితిలో నుండి పడ్డావో జ్ఞాపకం చేసుకో. నువ్వు గుర్తు చేసుకోకపోతే నీకు చాలా ప్రమాదం. నువ్వు పడిన స్థితిని జ్ఞాపకం చేసుకోకపోతే రేపు నీకున్న దాటంతటి తీసివేస్తాను. చివరికి నీ దీప స్తంభాన్ని తొలగిస్తాను, దేవుడి రాజ్యాన్ని కూడా తొలగిస్తానని సంఘముతో దేవుడు చెప్పిన మాట. ఇక ఆరవదిగా ఈ సంఘం యొక్క సలహాలు ఇస్తూ ఏడవదిగా ఆత్మ చెప్పుచున్న మాటలు వినాలని, ఆత్మ చెప్పే మాటలు వినాలి, ఆలకించాలని ఏడు మాటలు విన్నాం. వచ్చే వారంలో మిగిలిన విషయాలు, సంఘం యొక్క బహుమానం, సంఘం యొక్క బహుమానం తర్వాత యేసు ప్రభువు చెప్పిన ఉపమానముల్లో కూడా మొదటి ఉపమానం, ఆ ఉపమానాన్ని గురించి వచ్చే వారం విందాం. దైవాశీస్సులు కలుగును గాక. ఆమేన్.